हाई फ्रेंड्स वाइश रेसिप्स चैनल की स्वागत। నడుం నొప్పి, శరీరంలో బలహీనత, అలసట, రక్తలేమి, అధిక బరువు, కొలెస్ట్రాల్ తొలగించుకోవటానికి ఒక అద్భుతమైన డ్రింక్ గురించి తెలుసుకుందాం. చేతులు కాళ్ళల్లో నొప్పులు, వెన్నునొప్పి, ఆర్థరైటిస్, కీళ్లవాపు, కీళ్ల మధ్యలో వశ్యత, కీళ్ల బలహీనత, అలసట, రక్తహీనత, అధిక బరువు ఇలా అనేక రకాల సమస్యలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ రోజుల్లో వచ్చేస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఈరోజు ఒక డ్రింక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ కాల్షియం లోపం ఉన్నవారు, ఐరన్ లోపం ఉన్నవారు ప్రతిరోజు తాగాలి. చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు ఉన్నవారు, ముఖం కాంతివంతంగా లేనివారు, మలబద్ధకం సమస్య, గ్యాస్ సమస్య, నిద్రలేమి సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజు ఈ డ్రింక్ని తీసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళవు. ఈ డ్రింక్ తాగితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. వాత సమస్యలు తొలగిపోతాయి. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. గుండె సమస్యలు ఉన్నవారు, థైరాయిడ్ సమస్య ఉన్నవారు, అలాగే పీసీఓడి సమయంలో తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. పీరియడ్స్ సరిగ్గా రాని మహిళలు కూడా ఈరోజు ఈ డ్రింక్ తయారు చేసింది తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఈ డ్రింక్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు, అలాగే ఎలా తయారు చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక అర గ్లాస్ పాలను గిన్నెలో పోసి వేడి చేయాలి. పాలల్లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత ఒక స్పూన్ అల్లం తురుమును వేయాలి. అల్లం రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. కీళ్ల వాపుతో పాటు నొప్పిని తగ్గిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల కడుపు సమస్యలన్నీ తొలగిపోతాయి. దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు కూడా ఉండవు. మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. ఉబ్బసం సమస్యను నయం చేస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారికి అల్లం చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత ఒక స్పూన్ సోంపు వేయాలి. సోంపు జీర్ణాశయంలో జీర్ణ రసాలను పెంచడానికి సహాయపడుతుంది. నిద్ర బాగా పట్టేలా ప్రోత్సహిస్తుంది. శరీరం నుండి టాక్సిన్స్ని తొలగిస్తుంది. మొటిమలు ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనకారి. కేళ్ల మధ్య గాలి చేరకుండా చేస్తుంది. కేళ్ల మధ్య గాలి చేరితే టక్ టక్ మన శబ్దం వస్తుంది. సోంపులో ఐరన్, పొటాషియం, కాల్షియం ఉండటం వల్ల శారీరక బలహీనతలను తొలగిస్తుంది. ఇక దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 వేయాలి. దాల్చిన చెక్క మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ ఏర్పడకుండా చేస్తుంది. శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రక్త ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది. పాలల్లో అల్లం, సోంపు, దాల్చిన చెక్క వేసాం కదా, ఈ 3 బాగా ఉడికేదాకా ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. పాలల్లో ఉన్న కాల్షియం ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. చూసారుగా బాగా మరిగింది కదా, ఒక గ్లాసులో వడకట్టుకోవాలి. గ్లాసులో వడకట్టుకున్నాక కొంచెం ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. అయితే డయాబెటీస్ ఉన్నవారు బెల్లం వేసుకోకుండానే తాగాలి. బెల్లంలో ఉన్న ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. చూసారుగా డ్రింక్ తయారైపోయింది. ఈ డ్రింక్ను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగాలి. ఈ డ్రింక్ తాగిన మొదటి రోజు నుంచే మీ శరీరంలో మార్పు కనబడుతుంది. మరి మీ శరీరంలో వచ్చిన మార్పు గమనించి మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీ శరీరం లోపల వచ్చిన బలహీనత కూడా తొలగిపోతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. చేతులు, కాళ్ళ నొప్పులు, జలధరింపు అన్నీ తగ్గుతాయి. ఈ డ్రింక్ తీసుకోవడం ద్వారా శరీరంలో దాదాపుగా 100కి పైగా వ్యాధులు నయమవుతాయి. అంతేకాకుండా కాల్షియం లోపం అనేది ఉండదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ కాల్షియం లోపం అనేది చిన్న వయసులోనే వచ్చేస్తుంది. ఇలాగా ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రతి చిన్న సమస్యకు టాబ్లెట్ల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. సమస్య పెద్దదైతే మాత్రం డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. చూసారుగా మీకు ఈ చిట్కా నచ్చిందని అనుకుంటున్నాం. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడునొప్పి ఉన్నవాళ్ళు ఈ డ్రింక్ని తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రక్తలేమి సమస్య, డయాబెటీస్ ఆ సమస్యలను కూడా తగ్గిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.